హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు చిన్నములు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోటి కర్రీ. ఎంతో సింపుల్గా బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. నా స్టైల్లో బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎక్కువ మసాలాలు ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే నేను యూజ్ చేయలేదు. సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలండి. ఆనియన్ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మూత పెట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆనియన్ ముక్కలు బాగా మగ్గిపోయాయి. మరొక కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం. మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా మరొకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బోటి కర్రీని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి అంతా పట్టే విధంగా మళ్ళొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకుందామండి, మగ్గించుకుందాం. చూసారా, ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వచ్చిందండి. ఇలా కలుపుకున్నాక ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటే అంత అండి, ఆప్షనల్. కాకపోతే మటన్ కాబట్టి కారం కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో గరం మసాలా అటువంటి ఏమి నేను యాడ్ చేయట్లేదు. ఓన్లీ కారము, ధనియాల పొడి. కారం అంతా ఉప్పు కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మరొక 10 నిమిషాలు సిమ్లో ఉడకనించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇలా వచ్చేసింది. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇందులో హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి. కర్రీస్లో మనం హాట్ వాటర్ పోసుకోవడం వల్ల మనకు టేస్ట్ మారకుండా కర్రీ చాలా రుచిగా వస్తుంది. కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని మనకు సూప్కి తగ్గట్టు పోసుకోవాలి. ఇలా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీన్ని మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. బోటి కర్రీ కాస్త సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుందండి. మనకు ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. నేనైతే కనీసం 7 విజిల్స్ అలా పెట్టాను. 7-8 విజిల్స్కే పూర్తిగా ఉడికిపోయింది. మనకి ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా పోయేంత వరకు ఉంచుకున్నాక విజిల్ తీసేసి ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోవాలండి. ముక్క ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. కొత్తిమీర మసాలా వేయలేదు కదండి, స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకోవాలి. మూత తీసాక స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకొని ఒకసారి కలిపి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. అన్ని మసాలాలు వేసి వండితే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది పోతుందండి. అందుకే ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను. కారం, ఉప్పు, కొత్తిమీర, దీంతో మనకు కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా చేశానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్కి లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.